Welcome to budget discussion. Earlier, we discussed 4 priorities of this year budget in part 1 and part 2. That is, first priority, productivity and resilience in agriculture. Second, employment and skilling. Next, manufacturing and services. Next, inclusive human resource development and social justice. ఇవి ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి 4 priorities. And now, from 5th priority onwards, that's a part 3 of budget discussion. 5th priority is urban development. Urban development. And this urban development, that is 5th priority లో కన్సిడరబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి స్టాంప్ డ్యూటీ రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుంటోంది. అది కూడా ఎంకరేజింగ్ స్టేట్స్ టు లోయర్ స్టాంప్ డ్యూటీస్ ఫర్ ప్రాపర్టీస్ పర్చేస్డ్ బై ఉమెన్. సో అర్బన్ ఏరియాస్లో ఉమెన్ నేమ్తో ఒక ఫ్యామిలీలో మేబీ మదర్ ఆర్ ఎ సిస్టర్ హూఎవర్ ఇట్ మేబీ ఉమెన్ నేమ్తో ప్రాపర్టీస్ని పర్చేస్ చేస్తే, ల్యాండ్ కానీ హౌసెస్ కానీ ఇలా ఏవైనా ప్రాపర్టీస్ని పర్చేస్ చేస్తే, వెహికల్స్ ఈవెన్ నార్మల్గా ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసము స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. ఈ స్టాంప్ డ్యూటీని మేల్తో కంపేర్ చేస్తే ఉమెన్ నేమ్తో పర్చేస్ చేస్తే లోయర్ స్టాంప్ డ్యూటీ ఉండే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. సో దట్ టు ఎంకరేజ్ ద ప్రాపర్టీ ఓనర్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఓకే, దట్స్ వన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. నెక్స్ట్ థింగ్, స్ట్రీట్ మార్కెట్స్. ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ని కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దాని సక్సెస్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 5 yearsలో ఇండియా మొత్తం 100, ఇఫ్ యు లుక్ అట్ ఇయర్, స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని 100 స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని వాటిని వీక్లీ హాట్స్ అని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఇండియా మొత్తం. ఓకే, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఫుడ్ సేఫ్టీ ఫుడ్ టెస్టింగ్ కోసము ప్రజెంట్ ఇండియాలో ఒక 206 లేబొరేటరీస్ ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ లేబొరేటరీస్ ఉన్నాయి మన ఇండియాలో. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే అథారిటీ, రెగ్యులేట్ చేసే బాడీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ దానికి ఇప్పుడున్న ప్రజెంట్ 206 ల్యాబ్స్కి అడిషనల్గా ఇంకొక 100 ల్యాబ్స్ని సెటప్ చేయబోతున్నారు నెక్స్ట్ 5 yearsలో. నెక్స్ట్ థింగ్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, మన ఇండియాలో ఏ సిటీస్లో అయితే 30 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉందో అలాంటి సిటీస్ని ఒక 14 ఐడెంటిఫై చేసి ఆ సిటీస్లో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే రెస్పెక్టివ్ సిటీస్లో పీపుల్స్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే విధంగా ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో, సో దట్ టు రెడ్యూస్ దైర్ ప్రైవేట్ వెహికల్స్ యూటిలైజేషన్, కార్స్ మేబీ, బైక్స్ మేబీ, ఆల్ దోస్ థింగ్స్, బికాస్ వాటి వల్ల కార్బన్స్ ఎమిషన్ అవుతూ ఉంటాయి. సో ఇలా చేయాలి అంటే ఒక ఫ్యామిలీకి దగ్గరలోనే ఆఫీస్ ఉండాలి. ఒక ఫ్యామిలీ నుంచి చిల్డ్రన్స్ స్కూల్కి వెళ్ళాలనుకుంటే స్కూల్ కూడా హౌస్కి చాలా నియర్గానే ఉండాలి. అండ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థియేటర్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ఎవ్రీథింగ్ వెరీ నియర్ డిస్టెన్స్లోనే ఉంటే ప్రైవేట్ వెహికల్స్ని యూజ్ చేయకుండా మేబీ వాకబుల్ ఆర్ ఇట్ మేబీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకొని, సో దట్ ఆ సిటీస్లో కార్బన్ ఎమిషన్స్ రిడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కింద 14 cities, రిమెంబర్ ద నెంబర్ ఆల్సో, 14 cities విత్ అ పాపులేషన్ మోర్ దాన్ 30 lakhs ఇన్ ఇండియా ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ద్వారా డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్, 100+ లార్జ్ సిటీస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క సపోర్ట్తో, లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, ADB కానీ, ఇలా మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క సపోర్ట్తో 100+ లార్జ్ సిటీస్లో బెటర్ వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, అర్బన్ ఏరియాస్లో హౌసింగ్ నీడ్స్ కోసం దిస్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 1 కోటి మందికి పైగా పూర్ పీపుల్కి హౌసెస్ని శాంక్షన్ చేయబోతున్నారు. అండ్ దోస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అర్బన్ డెవలప్మెంట్ 5th priority. ఓకే, లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. ఉమెన్ నేమ్తో ప్రాపర్టీస్ని పర్చేస్ చేస్తే లోయర్ స్టాంప్ డ్యూటీ ఇంపోజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్, స్ట్రీట్ మార్కెట్స్ 100 స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని, దట్ ఈస్ వీక్లీ హాట్స్ని ఇండియా వైడ్ డెవలప్ చేయబోతున్నారు నెక్స్ట్ 5 yearsలో. 14 cities విత్ ద పాపులేషన్ మోర్ దాన్ 30 lakhs ఉన్న 14 cities ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్గా డెవలప్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ 100 లార్జ్ సిటీస్లో బెటర్ వాటర్ సప్లై, సివేజ్ కనెక్షన్, ఆల్ దోస్ థింగ్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఇవి అర్బన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ ఈస్ 5th priority. నెక్స్ట్ మూవింగ్ టు 6th priority,
సిక్స్త్ ప్రయారిటీ ఈజ్ ఎనర్జీ సెక్యూరిటీ. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ 800 మెగావాట్ కెపాసిటీతో ఎన్టీపీసీకి బిహెచ్ఈఎల్కి మధ్య జాయింట్ వెంచర్ని, అంటే ఇద్దరు కలిపి దిస్ బోత్ ద కంపెనీస్ ఆర్ నథింగ్ బట్ పిఎస్యూస్ ఓన్లీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఓన్లీ. ఈ ఇద్దరు కంబైన్డ్గా ఒక జాయింట్ వెంచర్ని సెటప్ చేయబోతున్నారు. దట్ ఈస్ అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ విత్ అ కెపాసిటీ ఆఫ్ 800 మెగావాట్స్. ఓకే, ఇది ఒకటి ఏయుఎస్సి యొక్క అబ్రివేషను. అండ్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని ఇది బెటర్ ఎఫిషియెంట్గా ఉంటుంది కంపేర్డ్ టు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. అండ్ టూ కంపెనీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 కంపెనీస్ కలిపి అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయంటే ఎన్టీపీసీ అండ్ బిహెచ్ఈఎల్. ఓకే, అండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ 800 megawatts. And apart from that, if we look at the other important point, initiatives with a private sector in nuclear energy. The one very important in nuclear energy development point of view, generation point of view, normal ga nuclear power plants like manam కుడంకలం అని, కల్పాకం అని, తారాపూర్ అని, కాక్రాపూర్ అని, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పి ఇలా వింటూ ఉంటాం. మన ఇండియాలో ఎక్కువగా వినిపించే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుందో ఆ న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్లో యాక్చువల్గా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని హ్యాబిటేషన్కి చాలా ఫార్ అవే డిస్టెన్స్లో వాట్ వి కాల్ రిమోట్ లొకేషన్స్లో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. బికాస్ ఎక్కువ రేడియేషన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో అందుకని దాంట్లో యూజ్ చేసే న్యూక్లియర్ రియాక్టర్స్ని కూడా ఆ పవర్ ప్లాంట్లోనే సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే న్యూక్లియర్ రియాక్టర్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అక్కడే స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ద వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, ఏ లొకేషన్స్లో అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని బిగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసే పాసిబిలిటీ ఉండదు, అలాంటి లొకేషన్స్లో న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయడం కోసము small nuclear reactors, if you look at here, setting up Bharat small reactors, that is research and development of Bharat small modular reactors. What actually these reactors ante ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి దెన్ ఎక్కడైతే స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని సెటప్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వీటిని మొబిలైజ్ చేసి అక్కడ న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో భారత్ స్మాల్ రియాక్టర్స్ని ప్రైవేట్ కంపెనీస్తో కలిపి సెటప్ చేయబోతున్నారు. నార్మల్ రియాక్టర్స్కి స్మాల్ రియాక్టర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ట్రెడిషనల్ రియాక్టర్స్, దట్స్ వాట్ నార్మల్ ఆర్ ట్రెడిషనల్ రియాక్టర్స్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేసి ప్లాంట్లో ఇన్స్టాల్ చేయరు. యాక్చువల్గా ప్లాంట్ దగ్గరే కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా స్టార్ట్ చేస్తారు. బట్ ది స్మాల్ రియాక్టర్స్ ఏంటంటే అవుట్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కడైతే స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని సెటప్ చేయాలనుకుంటున్నారో అక్కడ దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఇది ఇప్పటివరకు మనకి టెక్నాలజీ లేదు. అండ్ భారత్ స్మాల్ రియాక్టర్స్ని ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి డెవలప్ చేయడం కోసము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. నెక్స్ట్ థింగ్, పంప్డ్ స్టోరేజ్ పాలసీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ వస్తుంది. టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఎలా వర్క్ అవుతుందంటే 2 రిజర్వాయర్స్, రిజర్వాయర్ 1, రిజర్వాయర్ 2. ఒక రిజర్వాయర్ హైట్లో ఉంటుంది, ఇంకో రిజర్వాయర్ లోలో ఉంటుంది. అండ్ ఈ రిజర్వాయర్లో లైక్ వాటర్ అండ్ దిస్ రిజర్వాయర్లో వాటర్. సో ఎలా ఈ పంప్డ్ స్టోరేజ్ పాలసీ వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే పవర్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉందో ఆ టైంలో రిజర్వాయర్ 2లో ఉన్న వాటర్ని పంప్డ్ మెకానిజం ద్వారా రిజర్వాయర్ 1లోకి పంప్ చేస్తారు. ఓకే రైట్, దీనికోసం ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. బట్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిమాండ్ చాలా తక్కువ ఉంది అనిపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని హై ఆల్టిట్యూడ్లో ఉన్నటువంటి రిజర్వాయర్ 2లోకి సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ పవర్ డిమాండ్ పెరిగినప్పుడు సింపుల్గా ఇక్కడ రిజర్వాయర్ 1లో ఉన్న వాటర్ రిజర్వాయర్ 2లోకి రిలీజ్ చేసి అండ్ ఈ మిడిల్లో టర్బైన్స్ని ఎస్టాబ్లిష్ చేసి సో దట్ వాటర్ ఈ టర్బైన్స్ పైన పడి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో. సో ఇనిషియల్గా కొంచెం పవర్ వేస్ట్ అవుతుంది. బట్ పవర్ డిమాండ్ లేనప్పుడు ఈ వాటర్ని ఇక్కడికి హై ఆల్టిట్యూడ్లోకి పంప్ చేసి అండ్ పవర్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ వాటర్ ప్లస్ ఆల్రెడీ పంప్ చేసిన వాటర్ రెండూ కలిపి ఈ
టర్బైన్స్ పైన పడేలా, సో దట్ పవర్ జనరేషన్ కోసము ఇలా పంప్డ్ స్టోరేజ్ పాలసీలో if you look at that point, that is pumped storage policy for electricity storage and facilitation of smooth integration of the growing share of renewable energy, right? And మన ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ని రెన్యూబుల్ ఎనర్జీకి అడాప్ట్ అయ్యే విధంగా ఎనర్జీ ఆడిటింగ్ కూడా చేయబోతున్నారు. ఇనిషియల్గా 60 క్లస్టర్స్లో నెక్స్ట్ 100 క్లస్టర్స్కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్ తీసుకుంటే ఆ ఎంఎస్ఎంఈలో కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉండే విధంగా ఎలా రెన్యూబుల్ ఎనర్జీస్ వైపు ఆ ఎంఎస్ఎంఈ క్లస్టర్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే ఆబ్జెక్టివ్తో ఈ ఎనర్జీ ఆడిటింగ్ జరుగుతుంది. ఇనిషియల్గా 60 క్లస్టర్స్లో ఈ ఎనర్జీ ఆడిటింగ్ అండ్ నెక్స్ట్ ఫేజ్లో 100 క్లస్టర్స్కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఓకే, అండ్ ఇది ఇంటరమ్ బడ్జెట్లోనే అనౌన్స్ చేసినటువంటి స్కీమే ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ స్కీమ్ ద్వారా 1 కోటి మందికి పైగా హౌస్ హోల్డ్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో అప్ టు దిస్ మెనీ యూనిట్స్. అండ్ ఆల్రెడీ ఇప్పటికే ఈ స్కీమ్ని దిస్ ఇయర్ బడ్జెట్ ఇంటరమ్ బడ్జెట్ ఫిబ్రవరి అనౌన్స్ చేసినప్పుడే అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికే ఆల్రెడీ 1.28 crores రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అండ్ 14 lakh అప్లికేషన్స్ కూడా వచ్చాయని చెప్పి స్టాటిస్టికల్ ఫిగర్ని కూడా ఆమె అనౌన్స్ చేయడం జరిగింది ఇన్ ద బడ్జెట్. ఓకే, రైట్. ద స్కీమ్ కాల్డ్ ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, రైట్. సో ఎనర్జీ సెక్యూరిటీలో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఎన్టీపీసీ అండ్ బిహెచ్ఎల్ ఇద్దరు కలిపి జాయింట్ వెంచర్తో 800 megawatts ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉండే విధంగా డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఫర్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ స్మూత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది గ్రోయింగ్ షేర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. నెక్స్ట్ భారత్ స్మాల్ రియాక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి సో దట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసే న్యూక్లియర్ రియాక్టర్స్ను మనమే ఇండిజినస్గా డెవలప్ చేసే ఆబ్జెక్టివ్ కోసం అదొక ఇనిషియేటివ్. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్లో కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించే ఆబ్జెక్టివ్తో ఎనర్జీ ఆడిటింగ్ ఫస్ట్ 60 క్లస్టర్స్లో నెక్స్ట్ 100 క్లస్టర్స్కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్, ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 1 కోటి మందికి పైగా హౌస్ హోల్డ్స్కి అప్ టు 300 యూనిట్స్ వరకు ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, రైట్. దానికోసం ఈ ఫినాన్షియల్ సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 7th ప్రయారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో 5th అర్బన్ డెవలప్మెంట్, 6th energy security, 7th infrastructure. And now infrastructure point of view, if you look at here this one, Pradhan Mantri Gram Sadak Yojana, PMGSY, Pradhan Mantri Gram Sadak Yojana. దీన్ని 2000 ఇయర్లో లాంచ్ చేశారు అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. ఈ స్కీమ్ ఏంటి అంటే వెరీ రిమోట్ లొకేషన్స్లో ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉంటాయో, రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ విలేజెస్ని నియరెస్ట్ అర్బన్ లొకేషన్స్కి కనెక్ట్ చేసే విధంగా రోడ్స్ వేసే కైండ్ ఆఫ్ స్కీమే ఈ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. December 25, 2025 లాంచ్ చేశారు ఈ స్కీమ్ని. ఇది ఈవెన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ దట్ డేని మనం గుడ్ గవర్నెన్స్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఫేజ్ 4 ఇంకా స్టిల్ ది స్కీమ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ ఫేజ్ 4లో ఒక 25,000 పైగా రూరల్ హ్యాబిటేషన్స్కి బెటర్ రోడ్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎన్ని విలేజెస్లో రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయబోతున్నారు ఫేజ్ 4లో అంటే 25,000 రూరల్ హ్యాబిటేషన్స్. నెక్స్ట్ థింగ్, స్టేట్స్కి మన ఇండియాలో ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ 28 అండ్ యూటీస్ 8, ఈ 36 టెరిటరీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,50,000 కోట్లు 1.5 lakh crores, ఓకే 1.5 lakh crores సింపుల్గా చెప్పాలంటే ఇంత అమౌంట్ని ఇంట్రెస్ట్ లేకుండా 50 సంవత్సరాలకి లోన్స్ రూపంలో ఇవ్వబోతోంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ అమౌంట్ని బారో చేసే స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అమౌంట్ వాళ్ళ స్టేట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం స్పెండ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేయాలి. ఓకే రైట్. 50 years వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా తర్వాత 50 years తర్వాత అంటే ఇప్పుడు 2024లో ఉన్నాం, 2074 ప్రిన్సిపల్ పే చేస్తే చాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరైతే ఈ స్కీమ్ ద్వారా అప్పు చేస్తాయో ఆ అమౌంట్. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము దట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దిస్ ఇయర్ బడ్జెట్లో 11,11,11,11 lakh crores స్పెండ్ చేయబోతుంది. దిస్ ఈజ్ 3.4% ఆఫ్ అవర్ నామినల్ జీడిపి. నెక్స్ట్ థింగ్,
కోసి మేచి ఇది ఇంట్రా స్టేట్, అదే స్టేట్లో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ బీహార్లో ఉంది. ఈ రెండు రివర్స్ని ఇంటర్ కనెక్ట్ చేస్తూ సో దట్ ఇరిగేషన్ కోసం వాటర్ సప్లైని అండ్ ఫ్లడ్స్ రాకుండా కంట్రోల్ చేయడం కోసము కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టు ఏ స్టేట్లో అంటే బీహార్లో. ఆ ప్రాజెక్ట్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతోంది. దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11,500 crores. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియా బయట ఒక 20, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ నియర్లీ 11,500 crores అండ్ దట్ సపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయబోతోంది బీహార్ స్టేట్కి. ఏ రెండు స్టేట్స్ ఇంటర్ స్టేట్ లింక్ ప్రాజెక్ట్ అంటే కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ ఏ స్టేట్లో? బీహార్లో. ఓకే రైట్. అండ్ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడం కోసము అండ్ డిజాస్టర్స్ని వచ్చినప్పుడు బెటర్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి అస్సాంకి, సిక్కిం, ఉత్తరాఖండ్కి ఫినాన్షియల్ సపోర్టు అండ్ అసిస్టెన్స్ ఫర్ రీకన్స్ట్రక్షన్, రీహాబిలిటేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అనౌన్స్ చేసినటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 ద్వారా ఎన్ని రూరల్ హ్యాబిటేషన్స్ని బెటర్ రోడ్ కనెక్టివిటీతో కనెక్ట్ చేయబోతున్నారంటే 25,000 రూరల్ హ్యాబిటేషన్స్. స్టేట్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని నెక్స్ట్ 50 years వరకు 1,50,000 crores ప్రొవైడ్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నియర్లీ 11,11,11 crores and that is nearly 3.4% of our actual GDP. And MECI, in fact కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ రివర్ ప్రాజెక్ట్కి దాదాపు ఫినాన్షియల్ ఎస్టిమేటెడ్ కాస్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. కాస్ట్ 11,500 crores ఎస్టిమేట్ చేశారు. మొత్తం అమౌంట్ని బీహార్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ చేసింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 7th priority. అండ్ ఇంకా ఫర్దర్గా వన్ మోర్ పాయింట్ we need to remember from the 7th priority, that is infrastructure on a tourism point of view. Vishnupada temple, okay, this one Vishnupada temple, ఇది గయాలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ బీహార్. ఈ విష్ణుపాద టెంపుల్ విష్ణు దేవాలయము, విష్ణు యొక్క పాదం ఫుట్ యొక్క దేవాలయం. ఇది 40 centimeters యాక్చువల్గా స్టోరీ ఉంది. ఒక గయాసుర అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆయన ఫీట్ అలానే అక్కడ ఉంది. దట్ ఈస్ 40 centimeters. అండ్ ఈ విష్ణుపాద టెంపుల్ ఫాల్గుణ, ఓకే, పల్గుణ, PHALGUNA, ఫల్గుణ ఏ రివర్ బ్యాంక్ పైన ఉంది. ఏ రివర్ బ్యాంక్ పైన ఉంది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ టెంపుల్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసము అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్. ఈవెన్ దిస్ మహాబోధి టెంపుల్ కారిడార్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా గుర్తింపు పొందింది. 2002లో యాడ్ చేశారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మన ఇండియాలో ప్రజెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఒక 42 ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. ఎప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు వచ్చిందంటే 2002లో. టూరిజంలో ఈ రెండు టెంపుల్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. విష్ణుపాద టెంపుల్ ఏ స్టేట్లో? బీహార్లో. మహాబోధి టెంపుల్ కూడా బీహార్లోనే. బట్ లొకేషన్ బోత్, ఒకటేమో గయా, ఇంకోటేమో బోధ్ గయా. అండ్ దిస్ మహాబోధి టెంపుల్ కారిడార్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఉంది. వెరాజ్ విష్ణుపాద టెంపుల్ ఏ రివర్ బ్యాంక్ పైన ఉంది అంటే ఫల్గుణ రివర్ పైన ఉంది. అండ్ అదే బీహార్లో ఉన్న ఇంకొక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దిస్ రాజ్గిర్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ రాజ్గిర్ విల్ బీ అండర్టేకెన్ విచ్ హోల్డ్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఫర్ హిందూస్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్. ఓకే, రాజ్గిర్ కూడా బీహారే అండ్ నలంద కూడా బీహారే. దాన్ని కూడా ఒక ఇంటర్నేషనల్ టూరిజం హబ్గా అండ్ ఒడిషాకు కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, దట్ ఈస్ ద 8th priority, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, 8th one ఇన్నోవేషన్, IRD. ఐ అంటే ఇన్నోవేషన్, ఆర్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒక ఫండ్ క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్. ఓకే, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్. ఈ ఫండ్ ద్వారా మన ఇండియాలో R&D కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫినాన్సింగ్ ఫుల్ కండక్ట్ చేసి నియర్లీ 1,00,000 కోట్లకు పైగా రైజ్ చేసి R&D డెవలప్మెంట్ కోసము స్పెండ్ చేయబోతున్నారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన ఒక పాయింట్ ఏంటంటే మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో వరల్డ్లోనే ప్రజెంట్ పవర్ఫుల్ స్పేసెస్లో
స్పేస్ కంపెనీస్లో స్పేస్ ఏజెన్సీస్లో 5th స్పాట్లో ఉంది. బట్ వరల్డ్ స్పేస్ షేర్లో, స్పేస్ ఎకానమీలో మన షేరు జస్ట్ 2% మాత్రమే. అంటే ₹100 స్పేస్ ఇండస్ట్రీకి రెవెన్యూ టర్నోవర్ జరుగుతోంది, మార్కెట్ ఉంది అంటే మన ఇండియాకి ₹2 మాత్రమే వస్తుంది. అండ్ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటంటే ఈ పర్సంటేజ్ని బై 2030 కల్లా 2030 కల్లా అట్లీస్ట్ 10% షేర్ కన్నా ఇంక్రీజ్ చేయాలని చెప్పి టార్గెట్. దీనికోసమే ఒక ₹1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని అలొకేట్ చేసింది. ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా మన ఇండియాలో దాదాపు 180కి పైగా ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ ఉన్నాయి. వాటికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ₹1,000 కోట్ల అమౌంట్ని, 1,000 crore రూపీస్ అమౌంట్ని స్పేస్ ఎకానమీ డెవలప్మెంట్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&Dలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్: అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్, ప్రైవేట్ సెక్టార్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అట్ కమర్షియల్ స్కేల్ విత్ అ ఫినాన్సింగ్ పూల్ ఆఫ్ నియర్లీ 1 lakh crores అండ్ స్పేస్ ఎకానమీ డెవలప్మెంట్ కోసము 1,000 crore రూపీస్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ క్రియేట్ చేసింది. అండ్ ఈ ఫండ్ మన ఇండియాలో ఉన్న ప్రైవేట్ స్పేస్ కంపెనీస్కి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ ప్రయారిటీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్, ప్రతి హ్యూమన్ బీయింగ్కి మన ఇండియాలో ప్రతి ఇండియన్ సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నెంబర్ ఉందో, 12 digit ఆధార్ నెంబర్ ఉందో, సేమ్ మేనర్లో ల్యాండ్కి కూడా భూ ఆధార్ని, దట్ ఈస్ 14 digit నెంబర్ని అలొకేట్ చేయబోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని ఇంకొక ఆక్రోనిమ్తో చెప్పాలి అంటే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, దీన్ని భూ ఆధార్ అంటారు. 14 digits ఉంటాయి. ఆధార్ అయితే మనకి 12 digits, వెరస్ దిస్ వన్ ULPIN, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, 14 digits ఉంటాయి. ప్రతి ల్యాండ్కి ఐడెంటిఫై చేయడం కోసము ఒక యూనిక్ నెంబర్ని భూ ఆధార్తో 14 digit నెంబర్ని అలొకేట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, డిజిటైజేషన్ ఆఫ్ క్యాడస్ట్రల్ మ్యాప్స్, అంటే ల్యాండ్ బౌండరీస్ని, ఆ ల్యాండ్ ఓనర్స్ యొక్క డేటాని డిజిటలైజ్ చేయడము. అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ విల్ బి డిజిటలైజ్డ్ విత్ GIS మ్యాపింగ్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో డిజిటలైజ్ చేయబోతున్నారు అర్బన్ ఏరియాస్లో. అండ్ ఏ కంపెనీస్ అయితే, ఇఫ్ యు లుక్ అట్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్, టాక్సానమీ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్, ఓకే, ఎన్హాన్సింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఫర్ క్లైమేట్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి క్యాపిటల్ అవైలబిలిటీ ఉండే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇవ్వబోతోంది. నెక్స్ట్ థింగ్, FDI అండ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడం కోసము సింప్లిఫైడ్ టు ఫెసిలిటేట్ FDIs అండ్ ప్రమోట్ ఆపర్చునిటీస్ ఫర్ యూజింగ్ ఇండియన్ రూపీ యాజ్ ఎ కరెన్సీ ఫర్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఫర్ ఇండియా నుంచి అబ్రాడ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ని ఇండియన్ రూపీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బూస్ట్ ఇవ్వడము, సపోర్ట్ ఇవ్వడము. నెక్స్ట్, FDIస్ని ఇండియాకి అట్రాక్ట్ చేసే విధంగా నామ్స్ని చేంజ్ చేస్తామని చెప్పి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, NPS వాత్సల్య. దిస్ ఇస్ ద వన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్, NPS వాత్సల్య. నార్మల్గా నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS, ఈ స్కీమ్ని ఓపెన్ చేయాలంటే ఏజ్ లిమిట్ 18 to 70 ఉండాలి, 18 to 70. బట్ ఏ ప్లాన్ ఫర్ కంట్రిబ్యూషన్ బై పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఫర్ మైనర్స్. ఈవెన్ నౌ ఈ బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసిన థింగ్ ఏంటంటే చిల్డ్రన్స్కి కూడా, మైనర్స్కి కూడా NPS అకౌంట్ని తీసుకురాబోతున్నారు విత్ దిస్ నేమ్తో, NPS వాత్సల్య. ఆ చిల్డ్రన్కి 18 years వచ్చేంత వరకు పేరెంట్స్ లేదా గార్డియన్సే ఆ అకౌంట్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఆ తర్వాత నార్మల్ NPS అకౌంట్ అవుతుంది. NPS వాత్సల్య పేరెంట్స్ అండ్ గార్డియన్స్ వాళ్ళ చిల్డ్రన్స్ నేమ్తో కంట్రిబ్యూట్ చేయొచ్చు. And once they attain, the children attains 18 years age, the NPS Vatsalya become normal NPS, National Pension System. Next, so ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ in 9th priority, that is next generation reforms, right? And some ఇండియాస్ ఎకనామిక్ ఫౌండేషన్స్ చూస్తే రోబస్ట్ ఎకనామిక్ ఫౌండేషన్ చెప్పి టైటిల్తో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి. లెట్ మీ క్లియర్ ఆల్ దీస్ బార్ గ్రాఫ్స్ ఫర్ యూ పీపుల్, రైట్? ఫస్ట్ టాప్లో ఉన్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే జస్ట్ గో త్రూ దేర్ అండ్ విల్ డిస్కస్ విత్ యూ.
యాక్చువల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్న ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ లెస్ దాన్ ఇంపోర్ట్స్ ఉంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ ఉంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాం. ఓకే రైట్. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ డిఫరెన్స్, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆ డిఫరెన్స్ సర్ప్లస్ ఉంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాం. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. అండ్ డిఫరెంట్ ఫినాన్షియల్ ఇయర్స్లో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా చేంజ్ అయిందో చూస్తే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దిస్ నెగిటివ్ నెంబర్స్ మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉన్నట్టు లెక్క, పాజిటివ్ నెంబర్స్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్లో ఉన్నట్టు లెక్క. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ పాజిటివ్ ఎప్పుడు ఉన్నాయంటే FY21, FY22 అండ్ FY20 ఈ టైంలో కరెంట్ అకౌంట్ సర్ప్లస్గా ఉంది. రీజన్ అప్పుడు కోవిడ్ వచ్చింది, అబ్రాడ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏది పాసిబిలిటీ లేదు. అండ్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీసెస్, మన ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అయ్యేవి సర్వీసెస్ని ఫిజికల్గా మూవ్ చేయరు, సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కాబట్టి. సో అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా 2 or 3 ఫినాన్షియల్ ఇయర్స్లో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంది. కానీ బట్ నౌ ఇఫ్ యూ సీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ FY24 లాస్ట్ కంప్లీట్ అయిన ఇయర్లో చూస్తే ఇట్స్ నియర్లీ 0.7% ఇక్కడ. సో ఆల్మోస్ట్ 0.7% ఆఫ్ అవర్ నామినల్ GDP. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీ or else in dollars $23 billion. as per official numbers కూడా చూస్తే FY24లో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ $23 billion. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ ఒక 100 అనుకుంటే, వాల్యూ 100 రూపీస్ అనుకుంటే, ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ 123 రూపీస్ ఉంది. అంటే మనం వీఆర్ డెఫిసిట్ ఆఫ్ 23 రూపీస్ ఆన్ ఎవ్రీ 100 రూపీ అని చెప్పచ్చు. ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉన్నాం. అండ్ బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇఫ్ యు లుక్ అట్ ద గ్రాఫ్ ఎలా FY23లో దాదాపు ఆల్మోస్ట్ 2% నుంచి ఇప్పుడు 0.7%కి తగ్గింది. దట్స్ అ వెల్కమ్ థింగ్. నెక్స్ట్ థింగ్ FY24లో మన ఇండియన్ GDP గ్రోత్ దట్ ఈస్ నియర్లీ 8.2%. ఇట్ సైడ్ పర్సంటేజ్ అబ్జర్వ్ చేయొచ్చు, వెరస్ దిస్ సైడ్ యాక్చువల్ ఫిగర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది రియల్ GDP, నాట్ నామినల్ GDP. నామినల్ GDP వేరు, రియల్ GDP వేరు. నామినల్ GDP ప్రెజెంట్ క్వాంటిటీని ప్రెజెంట్ ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేసి మాట్లాడుతుంది. వెరాజ్ రియల్ GDP క్వాంటిటీ ప్రెజెంట్, ప్రైస్ మాత్రం బేస్ ఇయర్ ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేసి మాట్లాడతారు. సో కంపేర్డ్ టు నామినల్ GDP, రియల్ GDP నెంబర్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. అండ్ యాక్చువల్గా గ్రోత్ని రియల్ GDPని ఇండికేట్ చేస్తుంది. రియల్ GDPలో గ్రోత్ రావాలి అంటే ప్రొడక్షన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటేనే గ్రోత్ వస్తుంది. వెరస్ నామినల్ GDPలో ప్రొడక్షన్ అదే అయినా ప్రైస్ వేరియేషన్ వల్ల గ్రోత్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కానీ, ADB కానీ, IMF కానీ, లేదా RBI డేటా కానీ, వట్ ఎవర్ ఇట్ మే బి, GDP గ్రోత్స్ ఎప్పుడు మాట్లాడినా కూడా అది రియల్ GDPనే ఉంటుంది. ఆల్మోస్ట్ అవర్ రియల్ GDP నౌ FY24లో నియర్లీ 170 ట్రిలియన్స్ ఉంది. ఇది రియల్ GDP. వెరస్ నామినల్ GDP నియర్లీ 320 ట్రిలియన్స్ ఉంది. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ దిస్ PMI ఇండెక్స్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఈ PMI ఇండెక్స్ 0 నుంచి 100 స్కేల్లో ఉంటుంది. 50 అబోవ్ ఉంటే మన ఇండియా, ఇఫ్ యు లుక్ అట్ ఇయర్ డాటెడ్ లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, వెరస్ థిక్ లైన్ సర్వీసెస్ ఎలా చేంజ్ అవుతుంది ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నెంబర్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటాం దీన్ని. PMI ఇండెక్స్ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఈ నెంబర్ 50 కన్నా అబోవ్ ఉంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండిట్లో కూడా ఇక్కడ 50 కన్నా అబోవ్ ఉంది కాబట్టి బిజినెస్ ఎకానమీ గ్రోయింగ్ స్టేజ్లో ఉందని అర్థం. 50 ఉంటే నో ఇంప్రూవ్మెంట్, న్యూట్రల్గా ఉంది. 50 బిలో ఉంటే కాంట్రాక్షన్ అయినట్టు లెక్క. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క గ్రాస్ NPA. వాట్ ఈస్ గ్రాస్ NPA? సపోజ్ ఒక బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 3 పర్సన్స్కి లోన్ ఇచ్చింది అనుకుందాం, ABC యాక్సిస్ బ్యాంక్ రైట్. ఒక ఈచ్ పర్సన్కి ₹1,00,00,000 ఇచ్చింది అనుకుంటే మొత్తం ఈ బ్యాంక్ యొక్క అసెట్ 3 కోట్లు అవుతుంది. దీంట్లో సి ఒక 50 lakhs పే చేసిన తర్వాత NPగా మారిపోయాడు అనుకుంటే, ఓకే, సో 50 lakhs ఇప్పుడు NP అయింది అనుకుంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. మొత్తం అసెట్ ఎంతైతే ఉందో 3 crores కదా మొత్తం అసెట్. ఈ అసెట్లో ఈ 50 lakhs ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడతాం. దట్ ఈస్ 50 lakhs by 3 crores వేస్తాం. లైక్ దట్ వీ విల్ క్యాలిక్యులేట్ అవుట్ ఆఫ్ టోటల్ అసెట్స్లో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ అసెట్స్ NPగా మారిపోయాయి అని చెప్పడాన్ని. అంటే NP ఎంతైతే ఉందో టోటల్ NPA న్యూమరేటర్లో ఉంటుంది అండ్ టోటల్ అసెట్స్ డినామినేటర్లో ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ గ్రాస్ NPA. అండ్ వెరీ
పాజిటివ్ థింగ్ ఏంటంటే దిస్ గ్రాస్ ఎన్పిఏ ఇఫ్ యూ లుక్ అట్ హియర్ దిస్ బార్ గ్రాఫ్స్ FY18లో చాలా హైయెస్ట్ ఉంది, ఆల్మోస్ట్ 11% ఉంది. అంటే ప్రతి 100 రూపాయల లోన్లో బ్యాంక్స్ ఇచ్చినటువంటి లోన్స్లో 11 రూపీస్ ఎన్పిఏగా మారిపోయింది FY18లో. అదే ఇయర్ వైజ్ చూసుకుంటూ వస్తే రెడ్యూస్ అవుతూ వస్తుంది. FY24లో దిస్ పర్సంటేజ్ ఇస్ హార్డ్లీ 2.5 to 3% మాత్రమే. అంటే ప్రజెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసినటువంటి 100 రూపీ లోన్స్లో 3 రూపీ గ్రాస్ ఎన్పీగా ఉంది. ఓకే, రైట్. దట్స్ ఆల్సో పాజిటివ్ న్యూస్ ఫర్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్గా గ్రాస్ ఎన్పీ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. నెక్స్ట్ థింగ్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ, దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ డెఫిసిట్. ఈ రెవెన్యూలో బారోయింగ్స్ ఉండవు, ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ లేకుండా టోటల్ ఎక్స్పెండిచర్కి టోటల్ రెవెన్యూకి గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న మొత్తం మనీ, టోటల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్కి వస్తున్న మొత్తం ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ మాట్లాడడానే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఈ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ కూడా నార్మల్గా FRBM యాక్ట్ ప్రకారం, FRBM యాక్ట్, వాట్ ఈస్ FRBM? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003లో పాస్ చేశారు. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా ఒక ఫినాన్షియల్ ఇయర్లో 3% ఆఫ్ GDP కన్నా ఎక్కువ అప్పు చేయకూడదని చెప్పి మాట్లాడుతుంది. బట్ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ, డిజాస్టర్స్ కానీ, నేషనల్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, వార్స్ వచ్చినప్పుడు కానీ ఈ పర్సంటేజ్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అలాంటి సిచ్యువేషనే FY21లో కోవిడ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా మనం కంప్లీట్గా కోలుకోలేదు. FY24 ఫిజికల్ డెఫిసిట్ 5.6%. యాక్చువల్గా ఇది 3 కన్నా తగ్గాలి. బట్ దిస్ FY25కి రివైజ్డ్ టార్గెట్ 4.9%. ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఇదే ఇంటర్మ్ బడ్జెట్లో దిస్ ఇయర్ ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన ఇంటర్మ్ బడ్జెట్లో నెంబర్ 5.1% టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని కూడా ఇంకా తగ్గించి 4.9%. దిస్ ఇస్ ద నెంబర్ యూ షుడ్ రిమెంబర్ ఫర్ దిస్ ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. FY25 బడ్జెట్ అనౌన్స్మెంట్ ప్రకారం ఫర్ FY25 బడ్జెట్ అనౌన్స్మెంట్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత అంటే 4.9% ఆఫ్ GDP. ఏ GDP ఇక్కడ? నామినల్ GDP. ఓకే, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ఎలా వేరీ అవుతుందో డిఫరెంట్ ఇయర్స్లో చూపించడం జరిగింది. యాక్చువల్గా మన ఇండియాలో RBIకి, దట్ ఈస్ మానిటరీ పాలసీ కమిటీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని 4 ± 2% ఉంచాలని టార్గెట్. అండ్ 4 ± 2 అంటే లోయర్ ఫిగర్ 2, అప్పర్ ఫిగర్ 6%. ఆ నెంబర్కి క్లోజ్గానే మెయింటైన్ చేస్తున్నామని చెప్పి కూడా బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ గ్రాఫ్స్. అండ్ ట్యాక్స్ ప్రపోజల్స్లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీస్ని రెడ్యూస్ చేశారు చాలా గూడ్స్ పైన, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చే మెడిసిన్స్ మూడిటిపైన కంప్లీట్గా రిమూవ్ చేశారు కస్టమ్స్ డ్యూటీ. అండ్ మొబైల్ ఫోన్ ఛార్జెస్, మొబైల్స్ పైన కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20% నుంచి 15%కి రెడ్యూస్ చేశారు. అంటే 10,000 రూపాయలు స్పెండ్ చేసి పర్చేస్ చేసే ఫోన్ యాక్చువల్ కాస్ట్ 10,000 అనుకుంటే ఇప్పుడు దాంట్లో ఒక 500 రూపీస్ తగ్గుతుంది బికాస్ ఆఫ్ దిస్ కస్టమ్స్ డ్యూటీ రిడక్షన్ వల్ల. నెక్స్ట్ అలానే గోల్డ్, సిల్వర్ పైన కస్టమ్స్ డ్యూటీని 6%కి అండ్ ప్లాటినం పైన 6.4%కి రెడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఈ ప్రాన్స్ అండ్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బేసిక్ కస్టమ్ డ్యూటీని 5% తగ్గించారు. ఎగ్జంప్టెడ్ మోర్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ ప్యానల్స్ అండ్ ఫుల్లీ ఎగ్జంప్ట్ కస్టమ్ డ్యూటీస్ ఆన్ 25 క్రిటికల్ మినరల్స్. ఏవైతే మన ఇండియాలో అవైలబుల్గా లేని మినరల్స్ ఉన్నాయో, లిథియం అని, కోబాల్ట్ అని, గ్రాఫైట్ అని, ఇలాంటి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అసలు కస్టమ్స్ డ్యూటీని రిమూవ్ చేయడం జరిగింది. ఇవి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ టు అట్రాక్ట్ 20% ట్యాక్స్ రేట్. యా, వాట్ ఈస్ షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సపోజ్ లెట్ ఇస్ అష్యూమ్ స్టాక్ మార్కెట్లో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే ఎనీ కార్పొరేట్ బాండ్స్లో, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేసామనుకుందాం. ఇప్పుడు 2 ఆగస్టు 2024 ఇన్వెస్ట్ చేసామనుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్ని కన్నా మనం నెక్స్ట్ ఇయర్ అంటే 2025 2 ఆగస్ట్ లోపు, లెట్ మీ టేక్ 1 ఆగస్టు 2024 ఈ డేట్స్లో అంటే 1 ఇయర్ లోపే మన ఇన్వెస్ట్మెంట్స్ కన్నా రిమూవ్ చేసేస్తే ఏదైతే ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది, సపోజ్ లెట్ అస్ అష్యూమ్ 2 ఆగస్ట్ 2024న ఒక స్టాక్లో మనం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం, లేదు టేక్ బిగ్ నెంబర్ 1 crore ఇన్వెస్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ 6 monthsలోనే హ్యాండ్సమ్ ప్రాఫిట్ వచ్చింది. మనం విత్డ్రా చేసేస్తే అంటే మన హోల్డింగ్స్ని సెల్ చేస్తే ఏదైతే ప్రాఫిట్ వచ్చి ఉంటుందో ఆ ప్రాఫిట్లో
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి, షార్ట్ టర్మ్ అంటే 1 year లోపు వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 20% ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయాలి. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే అంటే 1 year ఎక్సీడ్ అయిన తర్వాత వరకు ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. 1 year తర్వాత ఇంక ఎంత టైం అయినా సరే దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్లో 12.5% ట్యాక్స్ పే చేయాలి. బట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఏంటంటే దట్ ఈస్ 1.25 lakh ట్యాక్స్ పే చేయకుండా. నెక్స్ట్ దాని తర్వాత అంటే లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ షేర్లు తీసుకుందాం. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 3000 ఉందనుకుంటే ఒక 1000 షేర్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకో. 1000 షేర్స్ కొన్నాం రిలయన్స్వి. 3000, 30,000, 3 lakhs, 30 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేసాం దేంట్లో, రిలయన్స్ కంపెనీలో. టుడే సింప్లీ 2nd August 2024న రిలయన్స్ కంపెనీలో 30 lakhs ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. 2 years కంప్లీట్ అయింది. దట్ ఈస్ 10th August 2026కి వచ్చాం. రిలయన్స్ షేర్ వాల్యూ 6000కి వెళ్ళింది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ప్రజెంట్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 3000 ఉంది అండ్ నెక్స్ట్ 2 yearsలో 6000 వెళ్ళింది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, రైట్. అంటే మన ఇన్వెస్ట్మెంట్ 30 లక్షలు అండ్ నా టోటల్ వాల్యూ 60 lakhs అయి ఉంటుంది. ఈ 60 lakhsకి ట్యాక్స్ ఎలా పడుతుందంటే 60 lakhsలో ప్రాఫిట్ 30 lakhs కాబట్టి ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ స్టేట్మెంట్, long-term capital gains on all financial and non-financial assets to attract tax rate of 12.5%, but increase in limit of exemption of capital gains and financial assets to 1.2 lakh 5 per year. అంటే ఈ 30 lakhsలో వచ్చిన ప్రాఫిట్లో 30 lakhsలో ఫస్ట్ 1.25 lakhని ఎగ్జంప్షన్ ఇస్తారు. రిమైనింగ్ అమౌంట్కి ట్యాక్స్ కట్టాలి. అంటే ఈ ఎగ్జాంపుల్లో 28.75 lakhsకి ట్యాక్స్ పడుతుంది. ఎంత అంటే 12.5%. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మాత్రమే అప్లికబుల్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఈ ఎగ్జంప్షన్ ఏం లేదు. మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి 1.25 lakhs వరకు 1 lakh ఉండేది. దీన్ని ఇయర్ ఇంకొక 25,000 ఇంక్రీజ్ చేసి 1.25 lakhsకి ఇంక్రీజ్ చేశారు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద ట్యాక్స్ రెజ్యూమే కూడా. అంటే ఇంకొకటి ఫారిన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడం కోసము ఫారిన్ కంపెనీస్ పైన ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని 40% నుంచి 35%కి రిడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఫారిన్ కంపెనీస్ పైన కార్పొరేట్ ట్యాక్స్ని 40% నుంచి 30%కి రెడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఏంజల్ ట్యాక్స్ని కంప్లీట్గా అబాలిష్ చేశారు. ఏంజల్ ట్యాక్స్ లేకుండా రిమూవ్ చేశారు. వాట్ ఈజ్ ఏంజల్ ట్యాక్స్ అంటే ఒక స్టార్టప్ కంపెనీలో ఇనిషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలాంటి ఇన్వెస్టర్స్ని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ ఏ కంపెనీ ఏబీసీ కంపెనీ అండ్ ఇంకొక పర్సన్ ఎక్స్ వచ్చి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఈ ఏబీసీ కంపెనీ యాక్చువల్గా 1 lakh షేర్స్ని యాక్చువల్ ఫెయిర్ షేర్ వాల్యూ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 10 rupees అనుకుంటే 1 lakh షేర్స్ అంటే 10 lakhs అవుతుంది కదా, రైట్. బట్ ఈ ఏబీసీ కంపెనీకి మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉందని చెప్పి దిస్ ఎక్స్ అనే పర్సన్ 10 rupee per share కాకుండా 50 rupee per share పెట్టి కొన్నాడు అనుకుందాం. ఈవెన్ హయ్యర్ రేట్ దగ్గర కొనడానికి కూడా ఈ ఎక్స్ అనే పర్సన్ ఇంట్రెస్ట్గా ఉండి పర్చేజ్ చేశాడు అనుకుంటే 1 lakh షేర్స్ని 1 lakh into 50 అంటే ఇప్పుడు అది 50 lakhs అమౌంట్ అయింది కదా. యాక్చువల్ ఫెయిర్ వాల్యూ మార్కెట్ ప్రైస్ ప్రకారం ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఏబీసీ కంపెనీ 10 lakhsలే. బట్ ఇక్కడ 50 lakhs రైజ్ చేశారు కాబట్టి ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్సీడ్ అయిన నెంబర్ ఏదైతే ఉందో అంటే 50-10 డిఫరెన్స్ 40 lakhsకి ఏంజల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 30% ఆఫ్ ఏంజల్ ట్యాక్స్. ఇది యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 2012లో తీసుకొచ్చింది. అంటే సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఏదైనా స్టార్టప్ కంపెనీ ఫండ్ రైజ్ చేసేటప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఆ కంపెనీ ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్కువ అమౌంట్ని రైజ్ చేస్తే ఆ రైజ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఫెయిర్ వాల్యూ డిఫరెన్స్ తీస్తే వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ అమౌంట్లో 30% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ కట్టాలి. ఓకే, అది ఏంజల్ ట్యాక్స్. ఈ ఏంజల్ ట్యాక్స్ వల్ల స్టార్టప్ కంపెనీస్కి చాలా నెగటివ్ ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తూ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్ తీసుకునే డిసిషన్ ఏంటంటే దెర్ ఈస్ నో మోర్ ఏంజల్ ట్యాక్స్ ఇన్ స్టార్టప్స్. ఓకే, దట్స్ సింప్లీ వన్ వర్డ్లో ఏంజల్ ట్యాక్స్ రిమూవ్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకోండి. మా ఎగ్జామ్ స్టాండర్డ్స్కి ఏంజల్ ట్యాక్స్ కంప్లీట్ డెఫినేషన్ అవసరం లేకపోయినా ఏంజల్ ట్యాక్స్ని రిమూవ్ చేశారు అండ్ స్టార్టప్స్ పైన అనేది పాయింట్ వీ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ థింగ్, ట్యాక్స్ స్లాబ్స్ 0 to 3 lakhs వరకు నిల్లు, 3 to 7 lakhs వరకు 5% అండ్ 7 to 10 lakhs వరకు 10%. ఇవి రెస్పెక్టివ్ ట్యాక్స్ స్లాబ్స్. సో 5 multiples యూ కెన్ కన్సిడర్. 5, 10, 15, 20, 25 మిస్ అయింది, దట్ ఈస్ 30%. అంటే 15 lakhs కన్నా అబవ్ ఉంటే 30% ట్యాక్స్ పే చేయాలి.
వెరాస్ ఈ అన్నిటికీ కూడా మళ్ళీ +4% ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. విత్ ఎగ్జాంపుల్తో మీకు ఇంటర్నెట్లో అవైలబుల్లో ఉంటాయి. లైక్ ఒక పర్సన్ యొక్క సాలరీ 15 lakhs అనుకుంటే ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదు 13 lakhs అనుకుంటే ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ ఎంత పే చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా జస్ట్ యూ కెన్ గో త్రూ దేర్. దీస్ నెంబర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, 0 to 3 lakhs వరకు ట్యాక్స్ ఉండదు, 3 to 7 lakhs వరకు 5%, 7 to 10 lakhs వరకు 10%, 10 to 12 lakhs వరకు 15%, 12 to 15 lakhs వరకు 20, అండ్ దేర్ ఆఫ్టర్ 15 lakhs తర్వాత 30% ట్యాక్స్ ఉంటుంది. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంటుంది, దాన్ని 75,000కి ఇంక్రీజ్ చేశారు. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ సాలరీ ఒక 7.8 lakhs అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 7.8 lakhs. ప్రజెంట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో అయితే న్యూ ట్యాక్స్ రెజ్యూమేని కన్నా అడాప్ట్ చేసుకుంటే ట్యాక్స్ ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు 7 లక్షల వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 7 lakhs వరకు 0% ట్యాక్సే ఉంటుంది. ఈవెన్ దో ఇక్కడ 3 to 7 lakhs 5% ట్యాక్స్ పడుతున్నా కూడా వన్స్ ఐటీఆర్ ఫైల్ చేస్తే దెన్ మళ్ళీ ఆ 5% కూడా రీఫండ్ ఇస్తారు. నా ఈ ఎగ్జాంపుల్లో నార్మల్గా ఏంటి, సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ 7.8 lakhs సాలరీ తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి, 0 నుంచి 3 lakhs వరకు నిల్ ట్యాక్స్, అంటే ఫస్ట్ 3 lakhsకి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7 lakhs వరకు 5% ట్యాక్స్, అంటే ఇక్కడ 4%, 3కి 7కి డిఫరెన్స్ 4 lakhs ఉంది. 4 lakhsలో 5% అంటే 20,000 అవుతుంది. ఓకే, 20,000 రూపీస్ అవుతుంది. దీంట్లో మళ్ళీ ఎడ్యుకేషన్ సెస్ 4% అని చెప్పాను కదా, దట్ ఈస్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ట్యాక్స్ ఎంత ఇక్కడ 20,000, దాంట్లో 4% అంటే సింప్లీ 6 to 4 800 రూపీస్. ఓకే, రైట్. నెక్స్ట్ సాలరీ ఎంత అని చెప్పాం, 7.8 lakhs తీసుకున్నా కదా, ఆ 7.8 lakhsలో 3 to 7 lakhs వరకు ఓకే. నెక్స్ట్ 7 to 10 lakhsలో ట్యాక్స్ 10%, బట్ అక్కడ 7.8 ఉంది కాబట్టి 80,000కి ట్యాక్స్ ఎంత అంటే 8,000. దీంట్లో మళ్ళీ 4%, 8 4 32, 320. ఓవరాల్గా ఆ పర్సన్ పే చేయాల్సిన ట్యాక్స్ ఎంత అంటే 28,800, 29,120 రూపీస్ పే చేయాలి. 29,120 విత్ ద ట్యాక్స్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అన్నీ కలిపి. ఇది నార్మల్గా ట్యాక్స్ కట్టాలి. బట్ దీంట్లో ఐటీఆర్ క్లెయిమ్ చేసేటప్పుడు వేరే ఇన్కమ్ సోర్సెస్ ఏం లేకపోతే 7 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇస్తారు. సో ఈ అమౌంట్ కంప్లీట్గా 20,000 కానీ 800 కానీ పే చేయాల్సిన పని లేదు. అంటే ఆల్రెడీ డెబిట్ అయి ఉంటుంది సాలరీ నుంచి, బట్ మళ్ళీ ఐటీఆర్ ఫైల్ చేస్తే రీఫండ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన అమౌంట్ 80,000లో కూడా స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నెంబర్ని కాస్త 75,000కి ఇంక్రీజ్ చేశారంటే, సో ఈవెన్ 7 lakhs తర్వాత కూడా 75,000కి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అంటే ఇక్కడ మిగిలింది ఓన్లీ 5,000 మాత్రమే. ఈ 5,000కి 10% ట్యాక్స్, అంటే 5,000లో 10% 500, దాంట్లో 4% 10% 50, 4% 20 రూపీస్, 520 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. ఓకే, రైట్. సో ఇలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉండేది, దాన్ని 25,000కి ఇంక్రీజ్ చేశారు. మేబీ ఇలా కూడా అడిగితే FY25 బడ్జెట్లో సాలరీడ్ ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ వాల్యూ అంటే ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ 25,000, ఇంక్రీజ్డ్ టు అంటే 75,000, ఇంక్రీజ్డ్ బై వాట్ పర్సెంట్ అంటే దట్ ఈస్ 50%, బికాస్ 50,000లో 25,000 50% కాబట్టి, లైక్ దట్. అండ్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్కి కూడా ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15,000 to 25,000. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ఫ్యామిలీలో దర్ ఈజ్ ఎ ఫ్యామిలీ, XYZ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ హెడ్ అన్ఫార్చునేట్గా చనిపోయారు అనుకుందాం, అండ్ ఆ పర్సన్కి రావాల్సినటువంటి సాలరీలో ఆయన పైన డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పెన్షన్ ఇస్తారు. నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లైక్ ట్రై సర్వీస్ పీపుల్ కానీ. సో ఒక ఫ్యామిలీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పర్సన్ అన్ఫార్చునేట్గా చనిపోతే ఆ పర్సన్ పైన డిపెండ్ అయి ఉన్న పర్సన్స్కి ఆ పర్సన్ సాలరీలో సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ సాలరీని పెన్షన్గా ఇస్తారు. ఇప్పుడు లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్,
ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్కి పెన్షన్ 40,000 పర్ మంత్ వస్తుంది అనుకుందాం, 40,000. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే డిడక్షన్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15,000 to 25,000. ప్రీవియస్గా 15,000 ఉండేది డిడక్షన్, ఇప్పుడు దాన్ని 25,000 ఇంక్రీజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే 40,000లో 25,000 సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్ ఎల్స్ టేక్ ఎ నెంబర్ కాల్డ్ 50,000 తీసుకుందాం. మళ్ళీ 15,000 వస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో. 50,000 పెన్షన్ వస్తుంది పర్ మంత్ కనుకుంటే దాంట్లో డిడక్షన్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్ 25,000, ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన నెంబర్ 25,000 తీసుకుంటే మిగిలిన నెంబర్ 25,000. ఆ 25,000కి ఆర్ ఎల్స్ ఇంకా బెటర్గా లెట్ మీ టేక్ అనదర్ నెంబర్. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి పెన్షను 60,000 వస్తుంది అనుకుందాం అండర్ స్టాండింగ్ పర్పస్. ఓకే రైట్. $60,000 FY25 బడ్జెట్లో తీసుకున్న డిసిషన్ ఏంటి? డిడక్షన్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15,000 to 25,000. ప్రీవియస్ ఇయర్ వరకు FY24 వరకు దీంట్లో 15,000 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన నెంబర్ 45,000 కదా. ఈ 45,000కి ట్యాక్స్ కట్టాలి. అదే ఇప్పుడు FY25లో ఏం చెప్పారంటే ఈ డిడక్షన్ని 15,000 నుండి 25,000కి ఇంక్రీజ్ చేశారు. దీని అర్థం ఇంకొక 10,000 కూడా సేవ్ చేసుకోవచ్చు. అంటే 35,000కి మాత్రమే ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది. ఓకే రైట్. అది ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్కి డిడక్షన్ని 15,000 నుండి 25,000కి, సాలరీడ్ ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ని 50,000 నుండి 75,000కి ఇంక్రీజ్ చేశారు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్కి రూపీ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది అంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్ బారోయింగ్స్, అదర్ లైబిలిటీస్, అంటే గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసి లేదు మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి వరల్డ్ బ్యాంకు, IMF, ADB వాటి నుంచి బారో చేస్తూ ప్రతి 100 రూపాయల్లో 27 రూపాయలు, లేదు ప్రతి 100 పైసాస్లో 27 పైసా ఫ్రమ్ బారోయింగ్స్ ఓన్లీ. వెరస్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 19% వస్తుంది. అంటే హైయెస్ట్ ఇన్కమ్ సోర్సు బారోయింగ్స్ని పక్కన పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది 19%. రైట్. నెక్స్ట్ థింగ్, వస్తున్న అమౌంట్లో ఎక్కువ అమౌంట్ని ఎక్కడ స్పెండ్ చేస్తున్నామంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్కే స్పెండ్ చేస్తున్నాం. ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. అండ్ ఈ బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్, ఈ రెండు పార్ట్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి. వెరాస్ రిమైనింగ్ కస్టమ్స్, కార్పొరేషన్ ట్యాక్స్, GST, ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ట్యాక్స్ రిసిప్ట్స్ అవుతాయి. ట్యాక్స్ రిసిప్ట్స్ ఐ కెన్ సే రెవెన్యూ రిసిప్ట్స్. బేసిక్గా రిసిప్ట్స్ 2 టైప్స్, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. అండ్ వీటి నెంబర్స్ ఒకసారి చూస్తే విల్ గెట్ ఎ క్లారిటీ హియర్. లుక్ అట్ హియర్ రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. వాట్ ఈస్ ద డెఫినేషన్స్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే రిసిప్ట్స్ అంటే ఇన్కమ్, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే దీస్ ఆర్ ద రిసిప్ట్స్, బికాస్ ఆఫ్ దీస్ రిసిప్ట్స్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎయిదర్ అసెట్స్ రిడ్యూస్ అవుతాయి ఆర్ లైబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. అది క్యాపిటల్ రిసిప్ట్స్ యొక్క డెఫినేషన్. వెరాజ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి అంటే నైదర్ అసెట్స్ నార్ లైబిలిటీస్ విల్ ఇంక్రీజ్. ఓకే, ఎటువంటి ఆస్తులు రెడ్యూస్ అవ్వవు, ఎటువంటి లైబిలిటీస్ క్రియేట్ అవ్వవు. దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ రిసిప్ట్స్. వెరాజ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఉన్న ఆస్తులైనా అమ్మడం వల్ల డబ్బు వస్తుంది, లేదు అప్పులు చేయడం వల్ల అయినా డబ్బు వస్తుంది. దట్స్ వాట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఎయిదర్ రెడ్యూసింగ్ ఎగ్జిస్టింగ్ అసెట్స్ ఆర్ ఇంక్రీజింగ్ లైబిలిటీస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్. మొత్తం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FY25లో స్పెండ్ చేయబోతున్న అమౌంట్ ఎంత అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఇట్స్ 4820512 lakh crore rupees. 48,20,512 crore rupees. ఇది ఎగ్జాక్ట్ బడ్జెట్ నెంబరు. ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 48,20,512 crores. ఓకే, సో క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ వీటిని సమ్ చేస్తే ఇఫ్ యూ లుక్ అట్ దట్ ఫిగర్ ఆల్సో సేమ్ వస్తుంది. 31.3 రెవెన్యూ రిసిప్ట్స్, 16.9 క్యాపిటల్ రిసిప్ట్స్. 31.3 and 16.9 సింప్లీ 48.2 lakh crores వచ్చింది. బట్ ఐ సెడ్ ఎగ్జాక్ట్ నెంబర్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తున్న మొత్తం ఇన్కమ్. దీంట్లో బారోయింగ్స్, క్యాపిటల్ రిసిప్ట్స్లో బారోయింగ్స్ కూడా ఉన్నాయి, అది ఎక్స్క్లూడ్ చేసి మాట్లాడాలి మనము. బట్ ఓవరాల్గా
టోటల్ రిసిప్ట్స్ ఇంక్లూడింగ్ బారోయింగ్స్ అయితే ఇది నెంబర్ 48,20,512 crores. అండ్ ఈవెన్ ఆబ్వియస్లీ ఎక్స్పెండిచర్ ఆల్సో సేమే ఉంటుంది. దిస్ ఈస్ ద ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ డే టు డే ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయడం కోసము, లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐఏఎస్, కలెక్టర్స్, ఆల్ దీస్ పర్సన్స్కి పే చేసే సాలరీస్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీంట్లో ఎంప్లాయీ సాలరీస్, పెన్షన్స్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇదే ఎక్కువ పోర్షన్ ఉంటుంది నార్మల్గా మొత్తం ఎక్స్పెండిచర్లో. వెరస్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.1 lakh crores, బట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15 lakh crores అని చెప్పి చూపిస్తున్నారు. బట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ దిస్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే గ్రాంట్స్ని కూడా, ఆ గ్రాంట్స్ ఎందుకోసము ఆ స్టేట్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా కలిపితే ఓవరాల్గా టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నియర్లీ మొత్తం ఎక్స్పెండిచర్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కలిపితే 37.1, 15, నియర్లీ 52.1 lakh crore rupees. బట్ ఇది స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ తీసేస్తే ఉన్న ఎగ్జాక్ట్ నెంబర్ ఇందాక రాసిన ఫిగరే 48,20,512 crore rupees. ఈ నెంబర్ని ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. FY25 బడ్జెట్ నెంబర్ ఎంత అంటే 48,20,512 crores. ఓకే, రైట్. సో అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, అండ్ ఈవెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ క్యాపిటల్ రిసీప్ట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గాయి, అంటే మేబీ ఆస్తుల్ని ఎక్కువ తగ్గించకుండా, అప్పులు ఎక్కువ చేయకుండా ప్రికాషన్స్ తీసుకున్నట్లుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ వై నెంబర్ తగ్గింది. వెరాజ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దట్స్ అ వెరీ గుడ్ ఇండికేషన్. ఓకే, రైట్. అండ్ డిఫరెంట్ స్కీమ్స్కి అలొకేట్ చేసిన అమౌంట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన స్కీమ్స్, మనరేగా స్కీమ్ అవుతుంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. FY25 బడ్జెట్ అలొకేట్ చేసిన అమౌంట్ 86,000 crores, 86,000. ఈ నెంబర్ ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ స్కీమ్ ద్వారా 100 days ఎంప్లాయ్మెంట్ ప్రతి ఎలిజిబుల్ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తారు ఒక 1 yearలో, విత్ ఇన్ 5 kilometer రేడియస్ ఆఫ్ దేర్ రెసిడెన్షియల్ లొకేషన్. ఒక 15 days లోపు కన్నా, సపోజ్ నేను ఒక విలేజ్లో ఉన్నాను అండ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ పెట్టుకున్నా, ఐఎమ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకుందాం, ఏదైతే అన్స్కిల్డ్ వర్క్ ఉంటుందో లైక్ చెక్ డ్యామ్స్లో కానీ, సో విలేజెస్లో వర్క్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎంప్లాయ్మెంట్ కోసం నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి 15 days లోపే నాకు ఎంప్లాయ్మెంట్ని చూపించాలి, ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ నాట్ 16th day ఆన్వర్డ్స్, ఎంత టైం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైం తీసుకుంటుందో నాకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి, వర్క్ ప్రొవైడ్ చేయడానికి, ఎవ్రీ సింగిల్ డే నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్స్ వాట్ మనరేగా స్కీమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని యూపీఏ గవర్నమెంట్ 2006లో పాస్ చేసింది, 2005లో పాస్ చేసింది, 2006 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అండ్ ఈ ఇయర్ దీనికి అలొకేట్ చేసిన అమౌంట్ 86,000 crore rupees. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము 1,200 crore rupees. అండ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కోసము ఇందాక చెప్పాం కదా, భారత్ స్మాల్ రియాక్టర్స్ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అని చెప్పి, దానికి 8 crore rupees. అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఫర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి 2143. అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కనుక సేల్స్ పెరిగితే దెన్ దానికి తగ్గట్టుగా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అలానే సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్ కోసము దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, సోలార్ పవర్ కోసము 10,000 crores. అండ్ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎల్పిజికి సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడానికి ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ సిలిండర్ని మనం ఒక 1,000 rupees 1,100 rupees పెట్టి పర్చేస్ చేస్తూ ఉంటాం, మళ్ళీ మదర్ అకౌంట్కి వచ్చి అమౌంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్, లైక్ 200-300 rupees. ఆ సబ్సిడీస్ కోసము దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ 1,500 crores. అండ్ ఐడియా స్కీమ్, ఐడియా అంటే ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామికల్ అసిస్టెన్స్. ఓకే, అబ్రివేషన్ ఆఫ్ ఐడియా, ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామికల్ అసిస్టెన్స్. ఈ స్కీమ్ ద్వారా మన ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ అదర్ కంట్రీ గవర్నమెంట్స్కి ఎల్ఓసిని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, లైన్ ఆఫ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ దానికోసం అలొకేట్ చేసిన ఫండ్ 3,849 crore rupees. ఈ డిఫరెంట్ స్కీమ్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ దిస్ వన్. మనరేగా స్కీమ్కి అలొకేట్ చేసిన ఫండ్ ఎంత? 86,000 crore rupees. ఓకే, రైట్.
ఇవి బడ్జెట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. దట్స్ అ పార్ట్ 3 ఆఫ్ బడ్జెట్. అండ్ విత్ దిస్ వీ కంక్లూడ్ ద డిస్కషన్ ఆఫ్ బడ్జెట్. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనే డిస్కస్ చేశాను నేను. అండ్ just go through all the information in this slides, you will get a better understanding. Thank you. Right.